ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా తయారైందంటే ఏదో ఒక నియంతృత్వ పరిపాలనలాగా బిహేవ్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ అసలు ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా అని మాకు అనుమానంగా ఉంది. ఇవాళ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక పిఆర్ఓగా చీఫ్ పిఆర్ఓగా మీడియాలో చూసే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూడి శ్రీహరి గారిని ఒక రౌడీలు ఎత్తుకుపోయినట్టుగా, ఒక ప్రైవేట్ గ్యాంగ్ ఎత్తుకుపోయినట్టుగా పోలీసులు తీసుకెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా వ్యవహారాలు చూసే ఒక నాయకుడిని కేవలం ఒక ప్రైవేట్ గ్యాంగ్లు ఎలాగ ఎత్తుకుపోతాయో అలాగా జీప్లో తీసుకుని వెళ్ళిపోయారంటే అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? నిజంగా ఏదైనా కేసులు పెడితే, అరెస్టులు చేస్తే కనీసం వాళ్ళ బంధువులకి వాళ్ళ స్నేహితులకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీసులే కానీ వస్తే మఫ్టీలో రాకూడదు, యూనిఫామ్లో రావాలనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నోటీస్ ఇచ్చి చెప్పాలి. ఇవేమీ లేకుండా జీపుల్లో వచ్చి ఒక ప్రైవేటు గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నట్టుగా, అలా పోలీసులో కాదో తెలీదు, తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపోయారు. పూడి శ్రీహరి చాలా సీనియరు మా పార్టీలో, అంతకుముందు గవర్నమెంట్లో చీఫ్ పిఆర్ఓగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. ఆయన ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్తున్నారు. మరి ఇవాళ సోషల్ మీడియాలో మీ అధికారిక హ్యాండిల్లో, తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్లో ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు గొడ్డల పార్టీ అని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. మేమేమైనా మిమ్మల్ని వెన్నుపోటు పార్టీ అని అదేమైనా పెట్టారా? దాంట్లో తెల్లారు లేచి గోబెల్స్ ప్రచారం చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేసి వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ మీ మీద ఎవరన్నా విమర్శ పెడితే తట్టుకోలేకుండా సోషల్ మీడియాలో ఒక పోస్టులు పెట్టారనో మరొకటి పెట్టారనో వాళ్ళని రాత్రి ఎత్తుకుపోయే కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసలు ఎవరికి చెప్పాలి? మేము ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేశారంటున్నారు. అది ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించిందో కదా తెలియదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో పేరు లేదు. ఎక్కడో కుప్పంలో ఎవరో రాప్తాడ్ నుంచి ఒక యాక్టివిస్ట్ని తీసుకెళ్లారు, ఆయన ఎవరో పేర్లు చెప్పారని చెప్పి తీసుకుపోయారు అంటున్నారు. ఇప్పుడు ఎవడో నేరస్తుడో లేకపోతే మరొకడో మీ పోలీసులు బాధ భరించలేక వాళ్ళతో మీరు 4 పేర్లు చెప్పించి వాళ్ళ నలుగురిని ఎత్తుకెళ్ళిపోతామనంటే అసలు ఇదేంటిది? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను సీనియర్ ముఖ్యమంత్రిని, ఈ దేశంలో నా అంత కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినోడు లేడంటాడు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమమా, లేకపోతే లోకేష్ గారి కార్యక్రమమా, లేకపోతే హోంమంత్రి గారి కార్యక్రమమా? ఒకవేళ ఇవే సాంప్రదాయాలు మీరు తీసుకొస్తే రేపు భవిష్యత్తులో ఇప్పుడు పూడి శ్రీహరి గారిని ఏ విధంగా అయితే మీరు తీసుకెళ్లారో, లేకపోతే మా దగ్గర ఇంకా కొంతమంది నాయకులను అర్ధరాత్రి పూట అపరాత్రి పూట ఏ విధంగా మీరు తీసుకెళ్లారో, లేదంటే అంబటి రాంబాబు గారి మీద, జోగి రమేష్ గారి మీద ఏ విధంగా దాడులు చేశారో, ఇవే సాంప్రదాయాలను మీరు సృష్టిస్తే ఇవి ఆనవాయితీలుగా మారిపోవని ఏమన్నా డౌటా? తప్పు కదా ఇది? మీరే అబద్ధాలు సృష్టించి మీరు ఎదరు పార్టీ మీద బురద జల్లి వ్యక్తిత్వ హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినంత వ్యక్తిత్వ హననం ఈ దేశంలో ఏ నాయకుడి మీద జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత దుర్మార్గంగా చిత్రీకరించాలనే ప్రయత్నం ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు కదా. ఒక పక్క మీరు ఒక మిషన్ మోడులో వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసే కార్యక్రమం ప్రచారం చేస్తూ, మరో పక్క తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు విధానాలను అమలు చేస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి డీజీపీ దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాం మేము. అలా మీరేమన్నా ఒక ఇండియన్ సివిల్ సర్వీస్లో పనిచేస్తా ఉన్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ సివిల్ సర్వీస్ పనిచేస్తున్నారా? ఏంటిది? ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? లేనిపోనివన్నీ సృష్టిస్తారు. ఎవడు గొంతెత్తితే వాడు గొంతు నులిపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ నాట్ రైట్. మేము మళ్ళీ చెప్తున్నాం, పూడి శ్రీహరి గారిని తక్షణమే విడుదల చేయండి. ఆయన ఎక్కడున్నారో తీసుకొచ్చి అప్పగించండి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో మీడియా బాధ్యతలు చూసే నాయకుడిని, అధికారిని మీరు తీసుకెళ్ళిపోతే ఇది ఎలాంటి సాంప్రదాయాన్ని మీరు సృష్టిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీహరి గారి అరెస్ట్ని.
ఇది మంచి పద్ధతి కాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం.